సుప్రీంకోర్టు పంపిన తాకీదు కాపీలు మనోళ్లకు ఇంకా అందాయో లేదో కానీ అగ్గి మాత్రం జోరుగా రాజుకుంది. సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన మంత్రుల ముఖాలు మాడిపోతున్నాయి. పైకి దర్పం గాంభీర్యం, లోపల మాత్రం బెరుకు భయం. వీళ్లను సీఎం కిరణ్ ఆదుకుంటారన్న గ్యారంటీ లేదు. పైగా కాగల కార్యాన్ని ఆ గంధర్వులే సుప్రీంకోర్టు రూపంలో వచ్చి తీర్చేసినట్లు ముఖ్యమంత్రి లోపల తెగ సంతోషపడిపోతున్నట్లు కర్ణపిశాచి కథనాలు. వైఎస్ జమానాలో చక్రాలు తిప్పేసి ఆ తర్వాత మాకేమీ మట్టంటుకోలేదంటూ సంబరపడిపోయి చంకలు గుద్దేసుకున్న ఈ గ్యాంగ్ ఆఫ్ సిక్సే సకల పాపాలకు కారణమంటూ మిగతా మంత్రులు కొంతమంది మీడియా చెవుల్ని అదే పనిగా కొరికేస్తున్నారు. ఈ కొరికిన శబ్దాలు విన్న వివాదాస్పద మంత్రులు గుడ్ల నీళ్లు కక్కుకున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయని సచివాలయ నారదులు ఉప్పందిస్తున్నారు కూడా. ఇంకా కుర్చీలు పట్టుకుని వేలాడ్డం ఎందుకు, రాజీనామాలు చేసి ఇంటికి పోవచ్చుగా అంటూ వాళ్ల కీలక మంత్రిత్వ శాఖల మీద కళ్లు పడ్డ మంత్రులు బయటకు వినపడేలాగే గొడుక్కుంటున్నారు. పైకి ముఖ్యమంత్రి ఈ సుప్రీం తాకీదులతో ఇబ్బంది పడిపోయినట్లు కనిపించినా ఆయన ఏమాత్రం ఈ వ్యవహారాల్లో తలదూచడానికి సిద్ధంగా లేనట్లేనంటున్నారు. మీకొచ్చిన తాకీదులకు మీరే జవాబులు రాసుకోండంటూ వివాదాస్పద మంత్రులకు ఆయన చెప్పినట్లు చెప్తున్నారు. ఇదే గనక నిజమైతే కిరణ్ వ్యవహార శైలిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒక మంత్రివర్గంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది సమిష్టి నిర్ణయమే. వాటికి అందరూ బాధ్యత వహించాల్సిందేనన్నది రాజ్యాంగం చెప్పే మాట. అందరూ సమిష్టిగా బాధ్యత వహించాలంటూ ఇక జగన్ కూడా చాలా కాలంగా అంటున్న మాటల్లో అతని రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయి. వేరే పార్టీలు కూడా గత్యంతరం లేక ఆయన వాదనని సమర్థించాల్సిందే. All these decisions are cabinet decisions. I mean, it is very much to everybody's knowledge that even if 5 acres of land were to be given to anybody, it's mandatory that it goes to the cabinet, and the cabinet would have to approve such kind of decision. And every decision whatsoever was done was totally government in nature, and land was allotted or land was given, but there's a cabinet involved. There were recommendations from the bottom, cabinet was involved, and whole of the cabinet took those decisions. ప్రతి ఒక్క మంత్రి కూడా ఈ 26 జీవోలే కాదు ఇంకా వివాదాస్పద జీవోలు ఉన్నాయి. వాటన్నింటిలో కూడా ప్రత్యక్షంగా దోషులుగా ఈరోజు ప్రజల ముందు నిలవాల్సినటువంటి పరిస్థితి, చట్టం ముందు దోషులుగా నిలవాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళు రిటైర్మెంట్ తర్వాత క్యాబినెట్లో పొలిటికల్ రిటైర్మెంట్ తర్వాత చెర్లపల్లి జైల్లోనే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ కాంట్రవర్షియల్ మినిస్టర్ల జాతకాలను ఎప్పుడో చదివేసిన ముఖ్యమంత్రి వెనక నుంచి తన మంత్రాంగాన్ని చాలా పకడ్బందీగా స్కెచ్ గీసి మరీ చేస్తున్నారన్న వార్తలే వాళ్లను ఇరుకున పెట్టేస్తున్నాయి. ఇటువంటి మంత్రుల్ని రేపు ఒకవేళ తీసివేయాల్సి వస్తే అందరికంటే ముందుగా ముఖ్యమంత్రే తెగ సంతోషపడిపోయేది. అందుకే ఈ కిరణుడు కార్పెట్ కిందకు తోసేస్తున్న సమస్యల లిస్టును అప్పుడప్పుడు బయటకు తీసి చూడాల్సిందే. తనకంటూ కోటరీ ఏర్పాటు చేసుకుని అదే టాస్క్ ఫోర్స్తో కసరత్తులు చేయడం ఆలోచించి చేసిన పనే కావచ్చు. కానీ రాజకీయ నిచ్చెనలెక్కే ముందు ఒక్కో మెట్టు జాగ్రత్తగా ఒడుపుగా ఎక్కాలే తప్ప అదేదో గేమ్ షోలో చేసినంత స్పీడు పెంచితే పైకెళ్లిన తర్వాత ఆయనకు ఆయాసమే మిగులుతుంది. ఇప్పుడు కిరణ్ ఎత్తులు పై ఎత్తులనే రాజకీయ క్రీనిడలో ఏ వైపు నుంచి నరుక్కొస్తారన్న విషయమే ఆయన భవిష్యత్తును తయారు చేస్తుంది. ఇక పైనున్న ఢిల్లీ బాసులంతా అవసరమైనప్పుడు ఆశీర్వచనాలు అందించడానికి మాత్రం చస్తే రారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒంటి చేత్తో ఈ వైపు నుంచి ఆ వైపుకు ఈది గెలిచేద్దామన్న ఆలోచన ఆయనకు ఏదైనా ఉందేమోనన్నది మాకొస్తున్న అనుమానం. సగటు సక్సెస్ఫుల్ నాయకులంతా పైకెళ్లిన తర్వాత ఒంటరిళ్ళు అయిపోతారని ఈ రాజకీయుల పాకుడు రాళ్ల మీద స్పష్టంగా రాసుంటుంది. కిరణ్ తన రాజకీయ చతురతను నిరూపించుకోవాల్సిన టైంలో ఇప్పుడు ఈ పథకాల పాచికల్ని ప్రయోగిస్తున్నారని మనకర్థమైపోతున్నా సొంతింట్లో అలిగి అటకలెక్కేవాళ్లు, సాఫ్ట్ బ్లాక్ మెయిలింగ్ చేసే వాళ్లకు కొదవే లేదు. వీళ్లను గెలుచుకోవడం ఆయనకిప్పుడు అతి ముఖ్యమైన విషయం. పదవి ఆయాచితంగా వచ్చినా లేక అడిగితే వచ్చినా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి. కాకపోతే వైఎస్ సైజు చెప్పులు ఆయనకు చాలా చాలా పెద్దవవుతున్నాయి. మన ఇళ్లలో చిన్నపిల్లలు పెద్దోళ్ల చెప్పులేసుకుని నడిచే నడక మనకు కాసేపు నవ్వు తెప్పించినా వాళ్ళనలా వదిలేస్తే ఇంకాసేపటికి పడిపోవడం ఖాయమన్నది మాత్రం నిజం. ఇప్పుడు సీఎం పరిస్థితి సరిగ్గా అదేనన్నది ఇక్కడ మాకున్న అభిప్రాయం.
మీకు చెల్లు చిటీలు తయారవుతున్నాయంటూ ఏ ముఖ్యమంత్రి తన కొలీగ్స్కు చెప్పలేడు, చెప్పడు కూడా. ఇప్పుడు చాప కిందకొస్తున్న నీళ్లను చూసి బెదిరిపోవద్దు, కూల్గా కామ్గా ఉండండి అంటూ భరోసాలు మాత్రం కురిపిస్తున్నారు ముఖ్యమంత్రి. ఈ మంత్రులంతా తెలివైన వాళ్ళు కాబట్టి సీఎం భరోసాల్ని నమ్మే పరిస్థితి లేదు. సీఎం తన చేతిలో ఉన్న పత్తాల్ని ఎప్పుడో ఒకప్పుడు కింద పడేసి డ్రాప్ అంటే పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్న. తనకు చేపలు మెండుగా దొరకాలన్న ఈ చిన్న జీవి ఇదిగో ఆ పైనున్న దేవుణ్ణి వేడుకుంటున్న ఈ ఫోటో చూసిన తర్వాత ఈ గెటప్లో మీకెవరు కనిపిస్తున్నారు? ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. జగన్ కనిపించడం లేదా? మాకైతే కనిపిస్తున్నాడు. దేవుడా కొన్ని చేపల్ని ప్రసాదించు.